హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళు చికెన్ షాప్ కాడికి అయితే వచ్చేసాను. చికెన్ అదే మాదిరిగా తోళ్ళు అయితే ఒకరంతా తీసుకున్నాను. చికెన్ మనం చేయం కాబట్టి మా అమ్మ కాడ అయితే ఇచ్చేసాను. తోళ్ళు అయితే మనం వేయించుకొని ఉందాం అని చెప్పి మటుకు కడగతా ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గ్యాస్ వెలిగించినామా, గ్యాస్ మీద బాణలు పెట్టినామా, దాంట్లో నూనె పోసినామా. మనమైతే కొద్దిగా మటుకు నూనె పోసుకోవాలి, ఎందుకంటే తోళ్ళ నుంచి కావాల్సినంత నూనె అయితే వస్తుంది. ఎందుకంటే నేనైతే ఒక 2 స్పూన్లు అయితే నూనె అయితే పోసాను. చూస్తున్నారు కదా నూనె ఏ మాదిరిగా గాయపోయిన తోళ్ళు వేయంగానే పొగలు ఎట్టొస్తున్నాయో. ఈ రోజు అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను తోళ్ళతో ఫ్రై చేసుకొని తినాలని. మనం తోళ్ళని ఇప్పుడు బాగా కలిపెట్టుకుంటాను, ఎందుకంటే ఎర్రంగా వచ్చే వరకు కలిపెట్టుకోవాలి. చూడండి కావాలంటే ఏ మాదిరిగా వచ్చినాయో, ఇంకా యాగాలి. మీలో ఎవరైనా నాలాగా చేసుకొని తినుంటే కామెంట్ చేయండి. ఈ ఆదివారం మీ ఇంట్లో ఏం కూర కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చికెను అదే మాదిరిగా ప్లస్ తోళ్ళు అయితే నేనైతే ఫ్రై చేస్తాను. మా అమ్మకాడ అయితే ఇయ్యలేదు. దానికి కావాల్సినప్పుడు కారం, అదే మాదిరిగా చిటికెడు ఉప్పు, లైట్గా పసుపు వేసుకోవాలండి, ఎందుకంటే వాసన వస్తుంది కదా, నీసు వాసన, అది పోయేదానికి. ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకోవాలి టేస్ట్ కోసం. బాగా కలిపెట్టుకున్నామా, ఆ మాత్రం మనం దాంట్లో కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకునేయాలి. తోళ్ళు చూడండి ఏ మాదిరిగా అయితే ఫ్రై అయిపోయినాయో, తినేదానికి సూపర్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ నేను కోరుకుంటా ఉన్నాను. చూస్తున్నారు కదా ఏ మాదిరిగా తోళ్ళు అయితే ఎర్రంగా వచ్చేసినాయో. నేనైతే అన్నంలో అయితే వేసుకుని మటుకు తింటా ఉన్నాను. మీరు కానీ అలాగా తింటారో లేదో కామెంట్ చేయండి. ఇంతకీ తినేదానికి తోళ్ళు బాగుంటాయో బాగుండవో కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే తోలు మటుకు భలే ఇష్టం అండి. మీకు ఇష్టమో లేదో కామెంట్ చేయండి. సరే, ఇంకొంటా, బాయ్.